టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది, కోకోనట్ వాటర్ తాగించండి అని చెప్పి డాక్టర్ ప్రీతి లీలావతికి చెప్తూ ఉంటారు. ఓకే డాక్టర్, ఇప్పుడే వెళ్ళి నేను కోకోనట్ వాటర్ తీసుకొస్తాను అని చెప్పి ప్రీతి కిందికి వెళ్తుంది. మేడం, ఈ మెడిసిన్ వాడుతూ ఉండండి, నేను బయలుదేరతాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి లీలావతి అంటుంది. ఇక లీలావతి కూడా కిందకి వెళ్తుంది. రోహిత్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య రోహిత్ దగ్గరకు వెళ్ళి, బావగారు మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? సింహాచలం ఇప్పుడప్పుడే ఫోన్ చెయ్యట్లేండి అని చెప్పి అంటూ ఉంటుంది. శరణ్య, కట్టాల్సిన అప్పులన్నీ కూడా కట్టేశాము, కానీ ఇందాకలా సింహాచలం ఫోన్ చేశాడు, వడ్డీ డబ్బులు కట్టకపోతే ఇంటికి వచ్చేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అదేంటి బావగారు, మనకి కాస్త గడువు కావాలని చెప్పాం కదా ఆ సింహాచలానికి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. సింహాచలానికి గడువు కావాలని చెప్పాము, అయినా అర్జెంటుగా డబ్బులు కావాలి అని బెదిరిస్తున్నాడు శరణ్య అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. మీరు అనవసరంగా కంగారు పడి జ్వరం తెచ్చుకోకండి బావగారు, నేను వెళ్ళి సింహాచలంతో మాట్లాడతాను అని చెప్పి శరణ్య అంటుంది. అమ్మ శరణ్య, ఆ సింహాచలం ఎవరు చెప్పినా వినడమ్మా అని చెప్పి రోహిత్ అంటాడు. ఎందుకు వినడో నేను చూస్తాను, ఆ సింహాచలంతో ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి శరణ్య అంటుంది. ఇక మరోవైపు సింహాచలం వడ్డీ డబ్బుల కోసం ఒక అతన్ని వేధిస్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య సింహాచలం దగ్గరకు వెళ్ళి, సింహాచలం గారు ఏంటండి మీరు చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేస్తున్నాను అని చెప్పి సింహాచలం అంటాడు. అది కాదండి, మీకు ఇవ్వాల్సింది వడ్డీ డబ్బులు మాత్రమే కదా, ఎందుకు మా బావగారిని అలా బెదిరించారు? మీరు బెదిరించడం వల్ల మా బావగారికి జ్వరం వచ్చింది అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇది భలే ఉందమ్మా, మీ బావగారికి జ్వరం రావడానికి కారణం నేనే అనేలా ఉన్నావే అని చెప్పి సింహాచలం అంటాడు. ముమ్మాటికి మీరేనండి అని చెప్పి శరణ్య అంటుంది. ఏమ్మా, వడ్డీ డబ్బులు నాకు తిరిగి కావాలని అడగటం నేను చేసిన తప్ప? డబ్బు కావాల్సినప్పుడు మాత్రం అమ్మ అయ్యా అంటూ బతిలాడుకుంటూ వస్తారు కదా, స్నేహితుడి కోసం సంతకాలు ఎక్కడ పడితే అక్కడ చిక్కులు వేసినట్టు పెట్టడం కాదు, ఆ సంతకం పెట్టడం వల్ల ఎలాంటి చిక్కులు వస్తాయో ముందే తెలుసుకోవాలమ్మా అని చెప్పి సింహాచలం అంటాడు. ప్లీజ్ సింహాచలం గారు, తెలుసో తెలియకో తన స్నేహితుడి కోసం ష్యూరిటీ సంతకం పెట్టారు మా బావగారు, కాదనట్లేదు, అందుకు సంబంధించి నగలు మీకు అందజేశాం కదా, వడ్డీ డబ్బులు ఒక్కదానికి గడువు ఇవ్వండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. కుదరదని చెప్తే నీకు అర్థం కావట్లేదమ్మా, మర్యాదగా వడ్డీ డబ్బులు ఇస్తావా, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తాను, నువ్వు ఇచ్చిన నగల గురించి కూడా బయట పెట్టేస్తాను, అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పి సింహాచలం అంటాడు. ఇక దాంతో శరణ్య కంగారు పడుతూ, దేవుడా ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య చేతికి గాజులు కనిపిస్తూ ఉంటాయి. ఇక గాజులు తీసి సింహాచలానికి ఇచ్చి, వడ్డీ డబ్బుల కింద ఇవి జమ వేసుకోండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. గాజులు బరువుగానే ఉన్నాయి, ఎప్పటికప్పుడు వడ్డీ డబ్బులు ఇలానే చెల్లిస్తూ ఉండండి, మీకు నాకు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి సింహాచలం శరణ్యకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య కాఫీ తీసుకొని లీలావతి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే లీలావతి తల పక్కకు తిప్పుకుంటుంది. నా మొహం చూడటం మీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఆ రోజు నేను ఏం చేసినా ఏం మాట్లాడినా మీకోసమే అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నా కాపురం బాగు చేసుకోవడం కోసం కూడా నేను కొన్ని పనులు చేశాను, కాదనట్లేదు అని చెప్పి అనన్య అంటుంది. అత్తయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం బాగుండాలని నేను ఇదంతా చేశాను, మీరు నన్ను కోడలిగా అంగీకరించలేవరని, మీరు నన్ను పని మనిషిగానే చూసినా సరే నేను మీ గురించి ఎప్పటికీ ఆలోచిస్తాను అత్తయ్య గారు, అయితే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పి అనన్య అంటుంది. ముఖ్యమైన విషయమా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, నా కళ్ళతో చూసింది నా చెవులతో విన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనన్య అంటుంది. ఏంటది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. తరతరాలుగా వస్తున్న నగలను శరణ్య ఎక్కడో తాకట్టు పెట్టిందని తెలుసుకున్నాను, నేను చెప్పేది నిజం అత్తయ్య గారు, నేను చెప్పేది నిజమో కాదో తెలియాలంటే మీరే ఈ విషయం గురించి ఇంట్లో ఆరా తీయండి, అప్పుడే తెలుస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నగలను శరణ్య తాకట్టు పెట్టిందా అని లీలావతి మనసులో అనుకొని, ఇప్పుడే ఆ శరణ్య అంతు తెలుస్తాను అని చెప్పి లీలావతి కోపంగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఇక అనన్య కాఫీ తాగుతూ, పెట్టాల్సిన చిచ్చంతా పెట్టేశాను, దసరా పండుగ కంటే ముందే ఈ ఇంట్లో దీపావళి పండుగ రాబోతుంది, బాంబు పేలబోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి, ఆనంద, దసరా పండుగ రాబోతుంది కదా, నగలను మెరుగు పెట్టిస్తే పండుగ రోజు కోడలు ఇద్దరు వేసుకుంటారు కదా అని చెప్పి లీలావతి అంటుంది. నేను కూడా అదే అనుకున్నానక్క, ఇప్పుడే సేటుకి కబురు పెడదామక్క, సేటు వచ్చి నగలను మెరుగు పెడతాడు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. సరే ఆనంద, సేటుకి నేను కబురు పెడతాను అని చెప్పి లీలావతి అంటుంది.
ఇక మరోవైపు సేటు ఆనంద భైరవి ఇంటికి వస్తాడు. నగలన్నీ తీసుకొచ్చి సేటు ముందు పెడతారు. సేటు నగలను మెరుగు పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు సడన్గా నగ విరిగిపోతుంది. అదేంటి సేటు, నగ అంత తొందరగా విరిగిపోయింది, అవి బంగారు నగలు కదా, అలా విరగవు కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కాలేదమ్మా, ఇవి ఒరిజినల్ బంగారు నగల్లా లేవు అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు. అయ్యో సేటు, మీరు పొరపాటు పడ్డారు. అవి బంగారు నగలు, 4 తరాల నుంచి మా ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న నగలు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. అయ్యుండొచ్చమ్మా, కానీ ఇవి ఒరిజినల్ గోల్డ్ కాదు అని చెప్పి సేటు చెక్ చేసి ఇవి 1 గ్రామ్ గోల్డ్ అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆనంద, బంగారు నగలు కాస్త 1 గ్రామ్ గోల్డ్గా ఎలా మారాయి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదక్క అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఆ మాట విన్న రాజేశ్వరరావు కోటేశ్వరరావు సేటు దగ్గరకు వచ్చి, సేటు నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు, ఒకసారి చెక్ చెయ్యి, అవి 1 గ్రామ్ గోల్డ్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. లేదు సారు, నేను చెక్ చేశాను, ఇవి 1 గ్రామ్ గోల్డే అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు. ఆనంద, ఈ నగలు ఈ మధ్య కూడా బయటికి తీసాం కదా పూజ జరుగుతున్నప్పుడు, అప్పుడు బాగానే ఉన్నాయి కదా, అప్పుడు కూడా మెరుగు పెట్టించాం కదా, అప్పుడు బాగా ఉన్న నగలు ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్గా ఎలా మారాయి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అదే వింత విడ్డూరంగా ఉందక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవును ఆనంద, లాస్ట్ టైం నగలు బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఎవరు లోపల పెట్టారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. శరణ్యక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది. శరణ్యను పిలిచి అడుగు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. శరణ్య శరణ్య అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటే శరణ్య బయటికి వస్తుంది. ఏంటత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు సేటు నగలు శరణ్య కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. శరణ్య నగలను చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక రోహిత్ కూడా కంగారు పడుతూ ఉంటే శరణ్య రోహిత్కి సైగ చేస్తూ ఉంటుంది. ఇక శరణ్య కంగారు పడుతూ ఉంటే, అమ్మ శరణ్య, లాస్ట్ టైం నగలను యథాస్థానంలో పెట్టింది నువ్వే కదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య గారు, నేనే పెట్టాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. కానీ నగలు బంగారు నగలు కాస్త గిల్టు నగలుగా మారాయమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. చెప్పు శరణ్య, నువ్వు నగలను బీరువాలో పెట్టినప్పుడు బంగారు నగలుగా ఉన్నవి గిల్టు నగలుగా ఎలా మారాయి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, చెప్పమ్మా, నగలు గిల్టు నగలుగా ఎలా మారాయి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య గారు, అది అని చెప్పి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్ శరణ్య, అమ్మ అడుగుతుంటే అది అది అని చెప్పి కంగారు పడుతున్నావేంటి, నీళ్లు నమురుతున్నావేంటి, బీరువా తాళాలు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు బంగారు నగలు కాస్త గిల్టు నగలుగా ఎలా మారాయి అని చెప్పి దర్శన్ నిలదీస్తూ ఉంటాడు. పాపం శరణ్య ఈ విషయంలో ఇరుక్కుపోయేలా ఉంది, ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని చెప్పి రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను ఇప్పుడు నిజం బయటికి చెప్పకపోతే బావగారు ఈ నింద తనపై వేసుకుంటారు, అలా జరగటానికి వీల్లేదు, నేనే నోరు విప్పాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, గిల్టు నగలు అని చెప్పి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.